అరైవాల కార్యక్రమంలో భాగంగా మైనర్ డ్రైవింగ్ చేసిన వారు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర డీజీపీ శివదారెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. సోమవారం స్థానిక పోలీసులు ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పలు విషయాలను సూచించారు. మైనర్ డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయని ఆయన తెలియజేశారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లలకు సరైన వయసు వచ్చేంత వరకు కూడా వాహనాలను ఇవ్వొద్దని సూచించారు. ఇటు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అభయామై ట్యాక్సీ ఇస్ సేఫ్ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా కాకి దుస్తులు ధరించాలని, అది వారికి ప్రత్యేక గుర్తింపునిస్తుందని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని కోరారు. పిల్లలు ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నట్టుని చెప్పి బాధపడాలని నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇవాళ రేపటి అందరూ కూడా గత కొన్నేళ్ళ దశాబ్దాల నుంచి ఇక ఉండేది ఒక ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు యాక్సిడెంట్లకు గురైపోయి చిన్నపిల్లలు తెలియక సరిగ్గా అర్థం కాక బండి నడిపించడాక, బండి ఏ రకంగా దాన్ని ముందు తీసుకుపోవాలి, రోడ్డు మీద నడిపించాలి, అక్కడ రూల్స్ ఏమున్నాయి, పెద్ద బండ్లు వస్తున్నప్పుడు ఎట్లా మనం డ్రైవ్ చేయాలి, ఏమైనా జరిగిందంటే ఎంత సమస్య, మీకున్న ఇద్దరు పిల్లలు, ఒక పిల్లడు పోయిందంటే, ఒక పిల్ల పోయిందంటే ఎంత సమస్య మీకు కదా, మీకు తెలుసు, నేను చెప్పిన అవసరం లేదు. మాకు తెలిసిన వాళ్ళు, థ్యాంక్ యూ, మాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి ఇట్లా చిన్నపిల్లలకి యాక్సిడెంట్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ రకంగా మన నుంచి కనుమరుగైపోతే మనకి సమస్య ఎంత సమస్య ఉంటుంది, వాళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి మనకి ఎంత సమస్య ఉంటుంది, మా తల్లిదండ్రులకు ఎంత సమస్య ఉంటుంది, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇవ్వండి. చాలా మంది కాకి యూనిఫామ్ లేకుండా ఇక్కడికి వచ్చారు. యూనిఫామ్ వేసుకొని నడిపిస్తే మీకు గుర్తింపు ఉంటుంది. యూనిఫామ్ అంటే ఏంటో గుర్తింపు. కాకిలో ఒక ధైర్యం ఆటో వాళ్ళే, अच्छे ऑटो वाले हैं और बेफिक्र उसकी चलती